మన డీఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ నేను చెప్తాను చూడండి. మన గుండె కొట్టుకునే విధానం, కళ్ళు చూసే విధానం ఇవన్నీ ఒక మాస్టర్ డిజైనర్ ఎవరైతే ఈ డిజైనర్ ఉన్నాడో తను లేకుండా అయితే ఇవన్నీ జరగవన్నమాట. సో, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌కి ఒక కోడ్ ఉన్నప్పుడు ఇంత కాంప్లెక్స్ అయిన లైఫ్‌కి ఒక కర్త దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. సో, అది. ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేసి అన్‌మూవ్డ్ మూవర్. అంటే కదిలించే శక్తి అనమాట. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు ఇంకొక దాని వల్ల కదులుతాయి. కానీ మొదట్లో అన్నీ స్టార్ట్ చేయడానికి దేని సహాయం లేకుండా తనకు తానుగా ఉండే ఒక పర్మనెంట్ పవర్ ఉండాలి. ఆ పవరే దేవుడు. సో, అదన్నమాట ఫ్రెండ్స్. ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైతే మనకి ఈ ఎర్త్ మీద ఈ ఆక్సిజన్ ఉందో, ఈ వాటర్ ఉందో, ఈ కార్బన్ డయాక్సైడ్, ఈ ఆటమ్స్, ఈ మాలిక్యూల్స్ ఇయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అలాగే ఈ సీజన్స్ ఉంటాయి. రెయినీ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. ఓకే. సీజన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చెప్పేదేంటంటే బేసిక్‌గా ఒక 1 ఇయర్‌కి వచ్చేసి 3 సీజన్స్ ఉంటాయి. 4 మంత్స్ సమ్మర్, 4 మంత్స్ రెయినీ సీజన్, 4 మంత్స్ వింటర్ సీజన్. సో, ఈ ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం అంటే వేసవికాలం వల్ల ఉపయోగం ఏంటంటే, వేసవికాలంలో ఆ ఎండలకి ఏదైతే ఈ చెరువులు గానీ, ఈ సముద్రాలు గానీ, ఈ కాలువలు ఉన్నాయి ఏవైనా సరే చానా వరకు అంటే ఒక 60-70% ఆహ్, అట్మాస్ఫియర్‌లో ఆవిరవుతాయి కదా! ఆవిరైనయి ఏమైద్ది అంటే క్లౌడ్స్ కింద ఫార్మ్ అవుద్ది. అంటే మేఘాలు. అంటే వర్షాకాలంలో వర్షాలు పడాలంటే వేసవికాలంలో ఎండలు ఎక్కువ అవ్వాలి. ఆ ఎండలు ఎక్కువ అవ్వటం వల్ల ఈ ఆవిరైతే ఏవైతే వాటర్ ఉన్నాయో, నీళ్ళు ఆవిరైనయి ఉన్నాయో అవి మేఘాలుగా మారి వానాకాలంలో వర్షాలు పడతాయి. సో, అది వర్షాకాలంలో వానలు కరెక్ట్‌గా టయానికి పడకపోతే ఒకవేళ వర్షాకాలం వచ్చింది, వానలు పడలేదనుకో పంటలు పండవు. సో, అది వర్షాకాలం పంటలు పండాలంటే సో, సమ్మర్ అనేది వేసవికాలంలో ఖచ్చితంగా ఉండాలనమాట. అలానే పర్మనెంట్‌గా ఈ సమ్మర్ లేదు మనకి. అలాగే పర్మనెంట్‌గా అంటే జీవితకాలం వర్షాలే పడతలేదు. సో, అదన్నమాట. ఇవన్నీ ఎలా అంటే ఒక ప్లాన్‌లో